రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేసి అంటున్నారు. దీనిపైన మీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం ఎవరి తరం కదండి. కేసీఆర్ కాదు, ఎవరి తరం కాదు. ఎట్లా అంటే రాహుల్ గాంధీ వచ్చినా కూడా, తెలంగాణ స్టేట్కి రాహుల్ గాంధీ వచ్చినా కూడా ఆయన తరం కాదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన చాలా సంక్షేమ పథకాలు నిరుపేదల గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఆనవాళ్ళు తీర్చడం ఆయన సాధ్యం కాదు. ఓకే, జూబ్లీ బై ఎలక్షన్లో 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, కాసి పెట్టుకోండి అని చిట్టికేసి మరీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లా గెలుస్తాడండి? ఏం అభివృద్ధి చేసిండు, ఏం చేసిండు? ఈ చిన్న సున్నం చెరువు దగ్గర నిరుపేద జనాలు ఇల్లులు కట్టుకుంటే చిన్న చిన్న ఇల్లులు నిరుపేదలు కూల్చేయడంలో గెలుస్తాడా? కూల్చినందుకు గెలుస్తాడా? సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు గెలుస్తాడా? 500కే సిలిండర్ ఇచ్చినందుకు గెలుస్తాడా? ప్రజలకు అందుతున్నాయి అంటున్నాడు పథకాలు. రమ్మనండి, ఈ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ నడుస్తుంది కదా, ఆయనను ఒకసారి రమ్మనండి. ఈరోజు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి ఆయన అసలు పట్టించుకోవడమే లేదు. ఎట్లా గెలుస్తారని చెప్తాడని? సాధ్యం కాదు అది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 4 ఏళ్ళు సీఎంగా గెలిచారు. సో ఎలాంటి అభివృద్ధి చేశాడంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు జనం మనిషి. ఎప్పుడు జనాల సమస్యల పట్ల నిరంతరం జనం కోసమే ప్రతి గల్లీని అభివృద్ధి చేసిండ్రు. ప్రతి గల్లీలో ఏదైతే అవసరం ఉందో నిరంతరం అందుబాటులో ఉండి ఇక్కడున్న జనాలకు మొత్తానికి తెలుసు, జూబ్లీ హిల్స్ జనాలకు. ఓకే, ఇప్పుడు స్వయంగా మెయిన్గా చూసుకున్నట్టయితే జూబ్లీ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఓరావరి నడుస్తుంది. సో ఈ ఇద్దరిట్లలో ప్రజలు ఎక్కువ ఎవరికి మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు మరి? ఇక్కడ మాగంటి సునీతమ్మ గారికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, ఆయన ఆదుకునే విధానాన్ని జనం ఆకర్షితులై మాగంటి సునీతమ్మ గారికి అనుకూలంగా ఉన్నారు. ఓకే, అసెంబ్లీకి రావట్లేదు కానీ ప్రచారంకి రాబోతున్నాడు కేసీఆర్ అనేసి కూడా అంటున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? అసెంబ్లీకి కాదు కానీ జనం సమస్యలు ఎక్కడుంటే అక్కడ మా కేసీఆర్ ఉంటారు కాబట్టి ఈ జనం సమస్యల పట్ల ఎక్కడున్నా వస్తాడు అసెంబ్లీ. జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? నా పేరు చెన్నయ్య. అయితే ఈరోజు ఆ గోపినాథ్ అన్న సంక్షేమ పథకాలు ఎంతో ప్రజల వద్దకు ఉండి మంచి చేదోడు వాడోడుగా ఉండి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు అభివృద్ధి చేసింది అదే ఉంది తప్ప కానీ వీడు కొత్తగా చేసింది ఏం లేదు. మాయ మాటలు చెప్పి మొత్తం జనాలను మొత్తం ముంచేసిన లెక్కలే ఉండేది అంతే తప్ప కానీ కనీసం 2,500 రూపాయలు లేడీస్కి ఇస్తామన్నారు. కనీసం ఈ ఆటో వాళ్ళని డ్రైవర్లను చూస్తుంటే మరీ ఘోరము. వాళ్ళు కనీసం రోజు తెచ్చుకో 500 1000 రూపాయలు వచ్చేదానికి తెచ్చుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్ ఫీజులో అవి చేసుకునే వాళ్ళ ఇల్లు గడిచేది. వాళ్ళకు కనీసం వాళ్ళది నాశనం అయిపోయా. కనీసం రైతులకు కూడా రుణమాఫీ అనే సగం 50% కూడా చేయలేడు. రైతు బంధు అనేది కూడా అది ఊసేలేదు. పథకాల కింద కార్మికులకు చాలా హెల్ప్ చేస్తున్నాం మేము ఈ ప్రభుత్వంలో అనేసి అంటారు. నిజంగా హెల్ప్ చేస్తున్నాం. చేస్తే ఎందుకంటారండి? చేయనందుకే కదా చెప్పడం. ఈ రోజు బై ఎలక్షన్ వచ్చిందంటే సరే సంతోషం, ఈ రేవంత్ రెడ్డి అన్న మంచి పనులు చేస్తుంటే అంత సూపర్ చేస్తున్నట్టు చెప్తే ఒక సింగారం ఉంది. లేదు కదా, చేసింది చెయ్యందని. కళ్యాణ లక్ష్మి కొద్ది లక్షలాది మంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కనీసం ఏడన్నా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పాప తొలం బంగారం ఏడుంది, 1,16,000 రూపాయలు ఏడుంది. తొలం బంగారం ఏడిస్తుంది చెప్పండి? ఇస్తుండే అంటున్నాను కదా. ఇప్పుడు మన సిలిండర్ అండి, సిలిండర్ ఏడుందండి? 500 సిలిండర్ ఇచ్చేస్తున్నామన్నారు. 960 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు. ఇవి ప్రజలకు అందుతున్నాయి, అందుకే మేము 1,00,000 మెజార్టీతో గెలుస్తాం జూబ్లీ బై ఎలక్షన్లో అంటున్నాను. నిజంగా వస్తున్నాయా? అవన్నీ అందుతున్నాయంటే కనీసం వాళ్ళనే ఇప్పుడు మేము ఎట్లా చెప్తున్నామో వాళ్ళే చెప్తారు, జనాలే చెప్తారు. గల్లీ కొద్ది జూబ్లీస్లో ఎలక్షన్ ఉంది కదా, కనీసం వాడ ఉండి ఎక్కడెక్కడ నీళ్లు లేవు బిడ్డ, నీళ్లు లేవు. మేము ఏం తాగాలి? వాటర్ లేదు, ఎట్లా తాగాలి? వీధి లైట్లు లేవు, ఎట్లా చేయలే? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం ఈ గోస రాలేదు మాకు. ఎంతో మంచిగా ఉండే కానీ కనీసం ఇప్పుడు అసలు ఏమి అర్థం కాకపోతే వాళ్ళకి చెప్పడానికి అర్థమవుతుంది. ఫైనల్గా రౌడీ రాజ్యం కావాలన్నా కేసీఆర్ పాలన కావాలంటే ఏం చెప్తారు? అంటే ఎవరైనా మంచి పాలనే అనుకుంటారు కానీ చెడు పాలన అయితే ఎవరు పోం కదా. ఏదైనా మంచి చేస్తుంటే మంచి దారి కావాలని అనుకుంటారు. ఎవరైనా మంచి దారి అనుకుంటాం కానీ చెడు దారి మాత్రం ఎవరు అనుకోరు. అట్లా ఏదేమైనా మాగంటి సునీతమనే గెలుస్తుంది ఖచ్చితంగా. ఏమైనా కూడా గెలుస్తుంది. ఆమె ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందంటారు? అంటే మెజారిటీ అంటే మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఆమె విన్ అవుతుంది అంతే, ఖచ్చితంగా.